నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 30వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మాన సమకర్తారం సపశ్యతి. తాత్పర్యం: ఈ కర్మలన్నీ ప్రకృతి చేస్తూ ఉంది, తాను చేయడం లేదు. ఈ కర్మలకు నేను అంటే నాలో ఉన్న ఆత్మకర్త కాదు అని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాడు ఆత్మను గురించి తెలుసుకున్నవాడవుతాడు. మనము ఈ ప్రకృతిలో సంచరిస్తున్నాం. మన మనసుతో ఇంద్రియములతో కర్మలు చేస్తున్నాం, అంటే శరీరంతో చేస్తున్నాం. అలా చేసేటప్పుడు నేనే ఈ శరీరం అనే కర్తృత్వ భావనతో చేస్తున్నాం. కర్తృత్వ భావన ఉన్నప్పుడు భోక్తృత్వ భావన కూడా అంటిపెట్టుకుని ఉంటుంది. అంటే ఈ కర్మల ఫలములను సుఖము దుఃఖము అనే రూపంలో అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు అనవచ్చు, ఇందులో తప్పేముంది? సుఖము దుఃఖము లాభము నష్టము ఇవన్నీ మామూలే కదా, అనుభవిస్తే పోలేదా అని అనుకోవచ్చు. వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ సుఖ దుఃఖ నిష్పత్తి మనము అనుకున్నట్టుగా సమానంగా ఉండదు. కాస్త సుఖం, మరింత దుఃఖం, మధ్యలో కాస్తంత సుఖం, అనంతమైన దుఃఖం. 10 రూపాయలు వచ్చాయని సంతోషించే లోపల 10 వందలు పోయాయనే దుఃఖం వెంటనే ఉంటుంది. ఉన్నది పోయింది, ఆ పైన వచ్చింది పోయింది అనే సామెత నిజం అవుతుంది. సంపన్న కుటుంబంలో పుట్టిన అడ్డమైన అక్రమాలు చేసి ప్రజాధనం దోచుకుని జైలుకి వెళ్ళిన వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సుఖదుఖాలు మనం అనుకున్నట్టు రావు. కాబట్టి మానవుడు చేసిన కర్మల ఫలితంగా పునర్జన్మ లభిస్తుంది. జన్మ వెంట జన్మ వస్తూ ఉంటుంది. ఆ జన్మలు కూడా మనం అనుకున్నట్టు రావు, వాటి ఇష్టం వచ్చినట్టు వస్తాయి. వచ్చిన జన్మను అనుభవించడమే మానవ కర్తవ్యం. అలా కాకుండా ఈ కర్మలన్నీ ప్రకృతి చేస్తూ ఉంది. ప్రకృతిలోని గుణముల చేత చేయబడుతున్నాయి. మానవునిలో ఉన్న 3 గుణములు బయట ప్రకృతిలో ఉన్న 3 గుణములతో కలిసి అనేక కర్మలకు కారణమవుతున్నాయి. కానీ ఈ కర్మలకు ఆత్మస్వరూపుడుగా ఉన్న పురుషునికి ఎటువంటి సంబంధము లేదు. ఆయన కేవలము సాక్షి అనే భావనతో బయట ప్రపంచంలో విహరిస్తుంటే కర్మబంధనాలు ఉండవు. అలా కాకుండా ఈ దేహమే నేను, అంతా నేనే చేస్తున్నాను, కర్మ ఫలములు నేనే అనుభవిస్తున్నాను అనే భావనతో కర్మలు చేస్తే ఆ కర్మల బంధనములు జీవాత్మకు అంటుకుంటాయి. అవే మరుజన్మకు కారణమవుతాయి. ఈ సత్యము తెలుసుకున్నవాడే నిజంగా ఆత్మతత్వమును తెలుసుకున్నవాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. మిగిలిన వారు నేత్రములు ఉన్న గుడ్డివారి కింద సమానమే. ఎందుకంటే వారు అసలు నిజాన్ని చూడలేకపోతున్నారు. అంతా నేనే చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతూ ఉంది అనే భ్రమలో మాయలో పడి కొట్టుకుంటున్నారు. దీనికి కావలసినది జ్ఞాననేత్రము. ఆ జ్ఞాననేత్రముతో చూడగలిగిన నాడు మానవునికి ఈ ప్రపంచమంతా ఒక మాయగా, మిథ్యగా, కలలో కనపడే దృశ్యంగా కనపడుతుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.